మా వారికి హెడ్డెక్గా ఉన్నా చిరాగ్గా ఉన్నా ఈ సాంబార్ రుచినైతే రుచి చూపించేస్తానండి. దీని రుచి ఉంటుంది ఆహా! మొత్తం అన్నీ మర్చిపోయి నేను చెప్పిన దానికి ప్రతిదానికి తలాడిస్తూ ఉంటారు మా వారు. అంత బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 4 పచ్చిమిరపకాయ చీలికల్ని, ఒక మునక్కాయ ముక్కల్ని, అలాగే చిటికెడు పసుపుని, ఒక పెద్ద సైజు టమాటాని, ధనియాల పొడిని 1/2 టీ స్పూన్ వేసి తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పూర్తిగా 5 విజిల్స్ వచ్చి కుక్కర్ చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మన పప్పుచారు చేసుకోవడానికి పప్పు అయితేను. తర్వాత ఒక స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని పోపు కడాయిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పుని, ఉల్లిపాయల్ని వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత మళ్ళీ మన కుక్కర్ గిన్నెలోకి 4 చెంచాల చింతపండు గుజ్జుని, 1/2 టీ స్పూన్ వరకు బెల్లాన్ని, ఉప్పు, కారాన్ని ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. సాంబార్ పొడి కూడా 1 స్పూన్ వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడిని కూడా వేసుకొని మనం చేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని కూడా వేసి కొత్తిమీర, కరివేపాకు వేసి ఒక 2 నిమిషాలు మగ్గించారంటే మన పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి. మీరు ట్రై చేయండి.